రోజు మనం మీడియన్ కాన్సెప్ట్‌ని చూసుకుందామా? అసలు డేటా ఎలా ఉంటదంటే, డేటా 3 టైప్స్‌గా ఉంటుందనమాట. డిస్క్రీట్ డేటా, డిస్క్రీట్ డేటా, అన్‌గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. ఇలా ఉంటుందనమాట గ్రూప్డ్ డేటా. మొత్తం డేటా అనేది 3 టైప్స్‌గా ఉంటుంది కదా! ఫస్ట్ మనం అన్‌గ్రూప్డ్ డేటా తీసుకొని మనం మీడియన్ ఫైండ్ ఔట్ చేద్దాము. అన్‌గ్రూప్డ్ డేటా, అన్‌గ్రూప్డ్ డేటా. అన్‌గ్రూప్డ్ డేటా చూసుకుంటే ఒక ఎంప్లాయీ సాలరీస్ చూసుకుందాం. ఎంప్లాయీ సాలరీ ఒక కంపెనీలోన ఎంప్లాయీ సాలరీస్ ఇలా ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయన్నమాట అంటే ఒక 20,000, ఒక 20,000, 30,000, 30,000, 40,000, 40,000, 50,000, 25,000, 30,000, 30,000, 35,000. టూ ఉన్నాయి కదా! టూ 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 ఉన్న 1 లెక్క క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. 35,000, 45,000 ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నాయి కదా! మనం ఎలా చేస్తామంటే ఇలా ఇది ఎలా ఉందంటే అసెండింగ్ ర్యాండమ్‌గా ఉంది కదా! అసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటి 20,000, నెక్స్ట్ 30,000, నెక్స్ట్ 25,000, 25,000, నెక్స్ట్ 30,000, 30,000లో 2 ఉన్నాయి కదా! 2 30,000, నెక్స్ట్ 40,000, 35,000, 35,000, 40,000, 40,000, నెక్స్ట్ 45,000 ఇలా ఉన్నాయన్నమాట డేటా. మొత్తం ఎన్ని 368 కదా! 36 ఇంకేదో మిస్ అయింది. 30, 45,000, 50,000 ఒకటి ఉందన్నమాట. 50,000 ఓకే. మొత్తం 8 కదా! 8 సెట్ అయ్యాయి. ఇలా ఉన్నాయన్నమాట. ఇలా డేటా సెట్ చేసుకున్నాక ఇవి ఈవెనా ఆడ చెక్ చేయాలన్నమాట. 368 కదా! ఇది ఈవెన్ కదా! ఈవెన్ అయితే మనకు ఫార్ములా ఏంటి? ఈవెన్. ఈవెన్ అయితే మనకి ఫార్ములా ఏంటి చూసుకుంటే ఈవెన్. ఈవెన్ అయితే మనకి n/2, n/2 + 1. n/2 టర్మ్, n/2 + 1 టర్మ్ అనమాట. అర్థమవుతుంది. n/2 టర్మ్ అంటే 8/2, 8/2 + 1 అంటే ఇది 4th టర్మ్, ఇది 5th టర్మ్ అనమాట. 4th టర్మ్ ఏంటి ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4th టర్మ్ 30,000, 5th టర్మ్ 35,000. 30,000 + 35,000/2 చేయాలన్నమాట. అర్థమవుతుందా? 30,000, నెక్స్ట్ 35,000 ఈ రెండు బై 2 చేయాలన్నమాట. 30,000 + 35,000/2 అంటే ఎంత 65,000/2. 65,000 అంటే 32,500 అనేది మనకి మీడియన్ అవుద్ది అనమాట. మీడియన్ ఎంత అవుద్ది 32,500 అనేది మనకి మీడియన్ అవుద్ది అనమాట. ఇదే ఒకవేళ ఆడ్ అయింది అనుకో అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే n+1/2, n+1/2, n+1/2 టర్మ్ అనమాట. డైరెక్ట్గా ఈ n+1/2 టర్మే డైరెక్ట్గా మనకి మీడియన్ అయిపోద్ది అనమాట. మీడియన్ ఒక ఒక ఆడ్ నెంబర్ ఒక 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకో అప్పుడు 7+1/2 8/2 8/2 అంటే 4th టర్మే డైరెక్ట్గా అయిపోద్ది. ఒకవేళ ఇది ఒకవేళ 7 ఉన్నాయి, ఇప్పుడు 8 ఉన్నాయి కానీ కొన్ని ఒకవేళ 7 ఉన్నాయి అనుకో అప్పుడు ఏమవుద్ది 1 2 3 4 5 6 7 కదా! 7 అంటే 7+1/2 అంటే 8/2 8/2 అంటే 4th టర్మ్ ఏది 3 4 అండ్ 30,000 అనేది డైరెక్ట్ మనకి మీడియన్ అయిపోద్ది అనమాట. అర్థమవుతుందా? మీడియన్ డైరెక్ట్గా మనకు వచ్చేస్తుందండి. మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనము బైలు ప్లస్లు అవి ఏం చేయనక్కర్లేదు. అర్థమవుతుందా? ఇదే ప్రాబ్లమ్ని మనం వేరే ప్రాబ్లం చేద్దామా? ఎగ్జాంపుల్ హైట్స్ తీసుకుందామా? ఒక 10 మెంబర్స్ యొక్క హైట్స్ ఉన్నాయి. హైట్స్ ఒక 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 2 ఫీటు, 3 ఫీటు, 4 ఫీటు, 2 ఫీటు, 3 ఫీటు, నెక్స్ట్ 5 ఫీటు ఇలా ఉన్నాయండి. ఇలా ఉన్నాయి కదా! మనం ఫస్ట్ ఇవి డేటా అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలి. 2, 3, 3, 4, 5, 6, 7, 8, 9 ఇదే కదా! ఇలా సెట్ చేసుకున్నామా? ఇది ఆడ్ ఈవెన్ చెక్ చేయాలి. 3, 6, 9 ఇదేంటి ఖచ్చితంగా ఇది ఆడ్ 9 కాబట్టి ఆడ్. మనకి ఆడ్ ఈవెన్కి ఎలా చెప్తారో 2 చే మళ్ళీ డివిజన్ చేస్తే
మనకి రిమైండర్ 1 వస్తే అది ఆడ్ నెంబర్ అంటారు, రిమైండర్ 0 వస్తే ఈవెన్ అంటారు. ఇప్పుడు ఇది 9 కదా, 9 అబ్జర్వేషన్ 9/2 చేస్తే ఎంత, రిమైండర్ 1 కదా, ఖచ్చితంగా ఇదేంటి ఆడ్ అయితే మనం ఇక ఫార్ములా ఏంటి, ఆడ్ అయితే n+1/2 n+1/2 అంటే 9+1/2 9+1/2 అంటే 10 10/2 అంటే ఎంత, 10/2 అంటే 5 ఏనా, 5 అంటే ఏంటి 1 2 3 4 5 అనేది మనకి మీడియన్ అవుతుందండి. మీడియన్ ఏమవుద్ది, 5 అనేది మనకి మీడియన్ అవుద్ది. ఇది అన్గ్రూప్డ్ డేటాలో ఒకటేనండి. ఆడ ఈవెన్ అంటే ఏంటి, n+1/2 డైరెక్ట్గా చెప్పేవచ్చు. ఇలా చెప్పామా అలాగే డైరెక్ట్గా చెప్పేవచ్చు. ఈవెనా n/2 n/2+1 ఈ రెండు టర్మ్స్ వస్తాయి. ఈ రెండు టర్మ్స్ని ప్లస్ చేసి బై 2 చేయాలండి. అర్థమవుతుంది. ఒకవేళ ఇది ఈవెన్ కాబట్టి 10 వచ్చింది అనుకో, 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకో, n/2 అంటే 10/2 అంటే ఎంత 5+1 అంటే 6, ఫిఫ్త్ టర్మ్ సిక్స్త్ టర్మ్ యాడ్ చేసి బై 2 చేయాలండి. అదేనండి మనకి మీడియన్ ఎంత వస్తే అంతే మీడియన్ అండి. మీడియన్ అంటే ఏంటంటే, మనకి మీడియన్ అంటే ఏం చెప్తారంటే మిడిల్ అని చెప్తారండి. మిడిల్ వాల్యూస్ కనుక్కోవడమే మీడియన్ అని అంటారు అనమాట. మిడిల్ వాల్యూ చెప్పాలన్నమాట. ఇది మనకి అన్గ్రూప్డ్ డేటా పరంగా చూసుకుంటే, అన్గ్రూప్డ్ డేటా పరంగా గ్రూప్డ్ డేటా గురించి డిస్కస్ చేద్దామా. గ్రూప్డ్ డేటాలో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా చేసి మనం చేస్తామన్నమాట. గ్రూప్డ్ డేటా అంటే మనం చెప్తాం కదా, గ్రూప్డ్ డేటా అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ మనకి ఇవ్వదండి. ఆ మీడియన్ అంటే మిడిల్ వాల్యూ అంటాం, కానీ అది మిడిల్ వాల్యూ ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ కాదండి. ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ కాదండి, గెస్సింగ్ అండి. అంత వస్తుందని చెప్తాము అంతే తప్ప ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ అయితే కాదండి. ఇప్పుడు గ్రూప్డ్ డేటా చూసుకుందామా. గ్రూప్డ్ డేటా ప్రాబ్లం తీసుకుందామా. క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. 60 మార్క్స్కి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. అలా డివిజన్ చేశారండి. 10 బిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20 బిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా డివిజన్ చేశారండి. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 5, 10, 5, 15, 20, 25 ఇలా ఉందండి ఫ్రీక్వెన్సీస్. 60 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అలా ఫ్రీక్వెన్సీ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారండి. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారండి. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు కదా. సిఎఫ్ అనమాట. ఇప్పుడు 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది క్లాసెస్ నేను స్టార్టింగ్ ఇది లోవర్ బౌండ్స్ అంటారండి. ఇవన్నీ వీటన్నిటిని లోవర్ బౌండ్స్ అంటారు, వీటన్నిటిని అప్పర్ బౌండ్స్ అంటారు అనమాట. వీటన్నిటిని లోవర్ బౌండ్స్ 0, 10, 20, 30, 40, 50 వీటన్నిటిని లోవర్ బౌండ్స్. ఇవి అప్పర్ బౌండ్స్ అండి. 10, 20, 30, 40, 50, 60 ఇవి అప్పర్ బౌండ్స్ అండి. సిఎఫ్ అంటే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. ఇది క్లాస్లో ఎలా ఉంటాయి తెలుసా, 0 to 9 అండి. 0 to 9 మొత్తం యాడ్ చేస్తే 0 నుంచి 9 యాడ్ చేస్తే మొత్తం 10 అబ్జర్వేషన్స్ అండి. ఇక్కడ 10 to 19 అండి. ఇక్కడ 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59 ఎలా ఉంటాయి అనమాట. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అండి. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ అండి. ఈ 10 మెంబర్ 20కి బిలో అని చెప్పాను అనుకో, ఇప్పుడు ఇది కూడా వస్తారు కదా, నాకు 20 మార్క్స్ బిలో ఉన్న లిస్ట్ కావాలి అని నేను చెప్పాను అనుకో, అప్పుడు 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. నాకు 20 బిలో నాకు లిస్ట్ కావాలండి. నాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నాకు 20 బిలో లిస్ట్ కావాలండి. నాకు 20కి బిలో లిస్ట్ కావాలంటే ఇప్పుడు ఏం చెప్తాము, 10 మెంబర్స్ అవుతారు, 5 మెంబర్స్. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఎంత అవుతుంది, 5 + 10 15. అలాగే నాకు 30కి బిలో కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. 30 బిలో 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు కావాలి, నెక్స్ట్ 30కి బిలో ఉన్న వాళ్ళు కావాలండి, 20కి బిలో ఉన్న వాళ్ళు కావాలండి. అర్థమవుతుందా. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్. ఇప్పుడు 20కి బిలో ఉన్న వాళ్ళు నాకు కావాలి కదా, అప్పుడు 15 + 5 20 అండి. మొత్తం 30కి బిలో అంటే 30కి బిలో మొత్తం 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు కావాలి, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు కావాలి, 10కి బిలో ఉన్న వాళ్ళు కావాలి, మొత్తం వాళ్ళు కావాలండి. ఇప్పుడు 40కి బిలో అంటే ఎంత అవుద్ది, 20 + 15 35. 50కి బిలో అంటే 35 + 20 55. 55 + 25 అంటే 80 అండి. ఇలా వచ్చిందా సిఎఫ్. సిగ్మా ఎఫ్ ఎంత అండి, సిగ్మా ఎఫ్ క్యాల్కులేట్ చేసాము, ఎంత 80. మనకి గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు ఫార్ములా ఏంటంటే L + n/2 - CF/F.
ఇంటూ హెచ్ అండి ఫార్ములా. ఇది గ్రూప్ డేటా ఇస్తే మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మీడియన్కి ఫార్ములా n/2 అంటే ఏంటంటే n అనేది 80 వచ్చింది కదండి, n/2 అంటే ఎంత 80/2 80/2 అంటే 40 అనేది 40 అనేది మనకు వచ్చింది. సిఎఫ్ అంటే n/2 40 కదా, ఈ 40 అనేది లిస్ట్లో ఎక్కడ ఉంటుంది ఇది చూడండి. 1 to 5 అనేది ఈ లిస్ట్లో ఉంటుంది, 6 to 15 వరకు ఈ లిస్ట్లో ఉంటుంది, నెక్స్ట్ ఇంకా 16 to 20 ఈ లిస్ట్లో ఉంటుంది, ఇక్కడ 21 to 35 లిస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 21 to 35 ఈ లిస్ట్లో ఉంటుంది, 36 to 55 ఈ లిస్ట్లో ఉంటుంది, 56 to 80 ఈ లిస్ట్లో ఉంటుంది. మనకి ఇప్పుడు 40 ఈ లిస్ట్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఇక్కడ 35 వరకు ఉంటుంది, ఇక్కడ 36 నుంచి 55 వరకు ఉంటుంది. ఇదండి, ఇందులో 40 ఉంటుందండి. మనకి మీడియన్ ఎంత వస్తుందని చెప్తానండి, 40 to 50 వస్తుందని నేను చెప్తానండి. నేను అనుకుంటానండి, నేను గెస్ట్ చేస్తానండి, 40 to 50 వస్తుందని గెస్ట్ చేస్తానండి. ఫ్రీక్వెన్సీస్ ఎక్కడైతే మనం గెస్ట్ చేస్తున్నామో దాని ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, దాని ఫ్రీక్వెన్సీస్ని మనం తీసుకోవాలి. అర్థమవుతుందా? టోటల్ ఫ్రీక్వెన్సీస్ని తీసుకోకూడదు, ఎక్కడైతే మనం గెస్ట్ చేస్తున్నాం దాని ఫ్రీక్వెన్సీస్ని మనం తీసుకోవాలి. దానికి ముందర యొక్క కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, దానికి ముందర యొక్క కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యం 35. ఎల్ తెలిసి n/2 తెలిసిపోయింది, సిఎఫ్ తెలిసిపోయింది, ఎఫ్ కూడా తెలిసిపోయింది. ఎల్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనం గెస్ట్ చేసామో అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్, ఇది లోవర్ బౌండ్ ఇది అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అంతే ఎంత 30 + 30/2 అంతే ఎంత 60/2 60/2 అంతే ఎంత 30 అని మనకు వచ్చింది, 30 మనకు వచ్చిందండి. ఎల్ ఎంత వచ్చిందండి, ఎల్ 30 వచ్చిందండి. మనకి ఏవేవి తెలిసింది, ఎల్ తెలిసిపోయింది, n/2 తెలిసిపోయింది, సిఎఫ్ తెలిసిపోయింది, ఎఫ్ తెలిసిపోయింది, హెచ్ అంటే ఏంటి తెలుసా, డిఫరెన్స్ అండి. 10 - 0 10, 20 - 10 10, 30 - 20 10, 40 - 30 10, 50 - 40 10, 60 - 50 10. హెచ్ ఎంత అండి 10 అండి, హెచ్ ఎంత అండి 10. మనకు మొత్తం అన్ని వాల్యూస్ మనకి ఈ ఫార్ములా పరంగా చూసుకుంటే అన్ని వాల్యూస్ మనకు తెలిసిపోయాయండి. వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములా. మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ఏ కదండి. ఇప్పుడు మీడియన్ ఏమవుద్ది, ఎల్ ఎంత అండి, నేను చెప్పాను ఎల్ 30 వచ్చిందండి, మనకి ఎల్ 30 వచ్చిందండి. n/2 అంత 40 అండి, n/2 40, సిఎఫ్ అంటే 35 అండి, ఎఫ్ అంటే 20, హెచ్ అంటే 10 అండి. 10 1s 10 2s అంతేనా. 30 ప్లస్ ఇక్కడ 40 - 35 అంటే 5/2, 5/2 అంటే 30 ప్లస్ 2.5, 2.5 అంటే 32.5 అనేది మనకి మీడియన్ వచ్చిందండి. మీడియన్ ఎంత వచ్చింది 32.5 అనేది మనకు వచ్చిందండి. ఇది మీడియన్. నేను చెప్పానా, నేను గెస్ట్ చేశాను, ఎక్కడ గెస్ట్ చేశాను 40 to 50 వస్తుందని చెప్పాను, కానీ మనకి ఎంత వచ్చింది 32.5 వచ్చింది. 32.5 అనేది మనకి ఎగ్జాక్ట్ మీడియన్ అయితే కాదండి, గెస్సింగ్ అండి. ఇంత వస్తుందని చెప్తాము, గ్రూప్ డేటాలో ఎగ్జాక్ట్ మీడియన్ అనేది చెప్పలేము, మిడిల్ వాల్యూస్ అసలు చెప్పలేము అనమాట. ఇది మొత్తం గెస్సింగ్. సెంట్రల్ టెండెన్సీ అంటే ఆల్మోస్ట్ గెస్సింగ్ అండి. అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్తాం తప్ప ఎగ్జాక్ట్గా చెప్పమండి. నెక్స్ట్ ఎక్కడ చెప్పొచ్చు, అన్గ్రూప్ డేటాలో చెప్పొచ్చు, నెక్స్ట్ డిస్క్రీట్ డేటాలో చెప్పొచ్చు. ఇది దేని పరంగా, మీన్ పరంగా. అర్థమవుతుందా? మీడియన్ల పరంగా చూసుకుంటే గ్రూప్ డేటాలో అయితే అస్సలు సెట్ కాదండి, ఇది మొత్తం గెస్సింగేనండి. ఇది ప్రాబ్లం అండి. ఓకే.